subscribe the Public TV channel. Please subscribe the Public TV channel. దాని విలువలను రాజ్యసభ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఉన్నారో తన నియంత పోకడలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో విలువల ఆధారంగా రాజ్యాంగ ఆధారంగా నిబంధనల ఆధారంగా ప్రభుత్వాలు నడుస్తాయి. విలువలో తగ్గినటువంటి రాహుల్ గాంధీ తన కూటమిలోని అందరినీ కూడా రెచ్చగొట్టి ఈరోజు భారత ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పిస్తూ ఉన్నారు. భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి ధన్ఖడ్ గారిని అవహేళనగా మరి ఈరోజు దేశమంతా సిగ్గుపడే విధంగా మరి రాజ్యాంగ స్ఫూర్తికి తీర్పు వచ్చే విధంగా మరి రాహుల్ గాంధీ వ్యవహరించడాన్ని మరి బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వారితో పాటు కళ్యాణ్ బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఇదంతా కూడా నిరంతర పోకడలు మరి అధికారం ఎంత దూరం అవుతుందో అనేటటువంటి బాధతోటి గత పోయిన నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని సమీక్షించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జీవించుకోలేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి రాజ్యసభలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారిని అవమానించడం, ఎన్నికలు చేయడము మరి ఆ రకంగా వారికి చేయడం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే మరి రాహుల్ గాంధీ, కళ్యాణ్ బెనర్జీ గారు క్షమాపణ చెప్పాలి. మరి ఉపరాష్ట్రపతి గారు బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దని బీజేపీ హెచ్చరిస్తూ ఉంది.